హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీడిఎస్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దామండి. మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మనకేంటంటే మెగా డిఎస్సి అనేది వేస్తారు అనేసి చెప్తూ ఉన్నారండి. సో మనకు మార్చి నెలాఖరులోగా పరీక్షలు కూడా పూర్తి అవుతాయి అనేసి చెప్తున్నారు. సో మనకు దీంట్లో ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సికి సంబంధించి 3 months అనేది టైం గ్యాప్ అనేది ఉండాలి. మామూలుగా అయితే జనరల్గా నోటిఫికేషన్ వేసిన తర్వాత 3 months గ్యాప్ అనేది ఉండాలి. సో కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, మార్చి నెలాఖరులోగా పరీక్షలు కూడా పూర్తి అవుతాయి అనేసి చెప్తున్నారండి. సో ఇది ఎంతవరకు నిజము, సో ఎప్పుడు మనకు నోటిఫికేషన్ వేస్తారు అనేది కూడా మనకు అర్థమైతే అవ్వడం లేదు. సో మీకేమైనా అర్థమవుతుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అసలు నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి అయితే వేస్తారు అనేసి చెప్తున్నారు. సో మార్చి నెలాఖరులోగా పరీక్షలు పూర్తి అనేసి కూడా చెప్తున్నారు. సో ఇది ఎలా సాధ్యమవుతుందైతే నాకైతే అర్థం కావట్లేదు. సో మిగిలినది చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు 16,340 పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. అలాగే జీవో 117 రద్దుతో ఎస్జిటీలలో చిగురించినటువంటి ఆశలు అనేసి ఇచ్చారండి. అలాగే లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరణ, నెక్స్ట్ గ్రంథాలయ ఉద్యోగాలు ఉన్నాయి కదా, సో ఇవి కూడా డిఎస్సి ద్వారానే భర్తీ చేయాలి అనేసి చెప్తూ ఉన్నారు. సో మిగిలింది చూసుకున్నట్లయితే మనకు మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పటికీ మనకు టెట్ ఎగ్జామ్ అయిపోయి చాలా రోజులైంది. దానికి డిఎస్సికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ విధంగా మనకు వాయిదా పడుతూనే ఉంది. సో కాబట్టి ఈ విధంగా దీంట్లో ఉండగా అంటే మనకి వాయిదాల పర్వంలో అభ్యర్థుల్లో వచ్చేసి చాలా నిరాశకు గురవుతూ చాలామంది అయితే చదవటం అయితే మానేశారండి. సో చాలా వరకు కూడా టెట్లో బాగా ప్రిపేర్ అయ్యారు. సో నోటిఫికేషన్ వెంటనే వేస్తారు అన్న తరుణంలో మనకు ఈ ఎస్సీ వర్గీకరణ, అలాగే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ విధంగా మనకు చాలామంది అభ్యర్థులు ఏంటంటే వీళ్ళు ఇప్పుడే నోటిఫికేషన్ వేస్తారా వేయరా, ఇంకా సమయం ఇస్తారు, లేకపోతే వీళ్ళు ఇప్పట్లో వెయ్యరు అనేటటువంటి వాటితోటి అభ్యర్థులు వచ్చేసి చాలా నిరాశకు గురవుతూ చాలామంది అయితే చదవటం అయితే ఆపివేశారండి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మనకు రెగ్యులర్గా చూసుకున్నట్లయితే 1 month నుంచి కూడా మనకు నోటిఫికేషన్ వేస్తారు అనేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా అభ్యర్థులైతే ఎవరైతే చదవటం ఆపేశారో ఒకసారి అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేయండి. సో మనకు నోటిఫికేషన్ వచ్చేసి మార్చి నెలలో ఇక్కడ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఏళ్ల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నూతనోత్సాహం సంతరించుకుంది అనేసి చెప్పారండి. మార్చి నెలలోనే పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు అనేసి చెప్పారు. సో చూడాలి, మనకు నోటిఫికేషన్ వేసిన వెంటనే టైం గ్యాప్ అనేది ఉంటుందా, లేకపోతే వెంటనే ఎగ్జామ్స్ నిర్వహిస్తారా అనేది చూడాలండి. సో దేనికైనా రెడీగా ఉండేటట్టు అభ్యర్థులైతే మీరు చదవటం అయితే స్టార్ట్ చేయండి. చదవని వాళ్ళు, ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. అలాగే మనకు డిఎస్సి పరీక్ష వచ్చేసి దాదాపు చాలా ఏండ్లైందండి, 5 years దాటిపోతుంది. కాబట్టి డిఎస్సి పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారని అధికారులు అయితే అంచనా వేస్తున్నారనమాట. దాంట్లో భాగంగా మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం వచ్చేసి జీవో 117 ద్వారా ఏంటంటే ఇప్పుడు పాఠశాలన్నిటినీ కూడా వాళ్ళు మెర్జ్ చేసే పద్ధతిని అయితే స్టార్ట్ చేశారండి. సో ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 117ను పూర్తిగా రద్దు చేయడం అయితే జరిగిందనమాట. దానివల్ల మనకేంటంటే ఎస్జిటికి సంబంధించి పోస్టులు పెరుగుతాయి అనేసి కూడా చెప్తూ ఉన్నారండి. కాబట్టి నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను వచ్చేసి పునరుద్ధరించాలి. అలాగే రాష్ట్రంలో 70,000 మంది పండిట్ శిక్షణ పొందిన నిరుద్యోగులు ఉన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము పాఠశాలలో గ్రంథాలయ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలి అనేసి చెప్తున్నారండి. గత 14 సంవత్సరాలుగా జిల్లా గ్రంథాలయాల్లో పాలిటెక్నికల్, ఇంజనీరింగ్, అలాగే డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ విద్యను అభ్యసించే వారికి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదంట. సో కూటమి ప్రభుత్వం స్పందించి డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి అనేసి చెప్పారండి. సో దీంట్లో మనకు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు జస్ట్ ఒక
20 డేస్ నుంచి మనకు రెగ్యులర్గా కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి పేపర్లో ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో వేస్తున్నారండి. కంపల్సరీగా వేస్తాము, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే వేస్తాము అనేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని రోజులు మనం వెయిట్ చేసాము. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చదవకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఎవరైతే డిఎస్సి రాయాలని అనుకుంటున్నారో అభ్యర్థులందరూ కూడా తప్పకుండా ఆపేసిన వాళ్ళు కూడా చదవడం అయితే స్టార్ట్ చేయండి. మిగిలినటువంటి అభ్యర్థులు వారి యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఇది మన డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క లెసన్స్ కానీ కంటెంట్, మెథడాలజీ అన్నీ కూడా ఉన్నాయండి. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకున్నా, టెక్స్ట్ బుక్ వైజ్ చదువుకోవాలనుకున్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి అయితే చూసి చదువుకోండి.